మాతృదేవోభవ, పితృదేవోభవ. ఇప్పుడు మనము గురువు యొక్క అతిచారము, ఈ అతిచారంలోనే మళ్ళీ గురువు వక్రగతి, వీటి గురించి మనం చర్చించుకోబోతున్నాం. ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఎందుకంటే సామాన్యంగా ఎప్పుడు కానీ చాలాసార్లు ఇలా కూడా జరిగి ఉంటుంది, చాలా కాలానికి ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది. గురువు అతిచారం వల్ల ఉండవలసినటువంటి రాశిలో కాకుండా ముందు రాశిలోనికి వెళ్ళటాన్ని అతిచారంగా మనం చెప్తూ ఉంటాం. అదేంటంటే ఆయా గ్రహాలు వాటి వాటి కక్షలో తిరిగేటటువంటి ఆ కక్షను బట్టి వస్తూ ఉంటుంది. అది ఆ విధంగా అతిచారంగా అంటే ముందుకు వెళ్ళినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. చిన్న గ్రహాలు కొంచెం స్పీడ్గా వెళ్ళేటప్పుడు అవి వెనకబడినట్టుగా ఉండటం, ఇట్లాంటి మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ వక్రం కానీ అతిచారం కానీ ఇవన్నీ కూడా. ఇక్కడ మిథునంలో ఉండవలసినటువంటి గురువు అతిచార ప్రభావంతో కర్కాటకంలో ప్రవేశించారు. ఈ కర్కాటకంలో ప్రవేశించి ఉండగానే ఇక్కడ గురువు మళ్ళీ వక్రం, అందులో వక్రగతి కూడా ప్రారంభమైంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అన్నట్టయితే మిథునంలోకి ఎప్పుడో వచ్చారనుకోండి, మిథునం నుంచి కర్కాటకంలోనికి ఎప్పుడో వచ్చారు గురువు, ఉండవలసిన టైం కంటే ముందుగానే, దాన్ని అతిచారం అంటున్నాము. ఇక్కడ 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు 12వ నెల అంటే డిసెంబర్ 2025 వరకు ఇక్కడ గురువు వక్రగతిలో, అతిచారంలోనే వక్రగతి, ఇక్కడ ఈ విధమైనటువంటి ఫలితం ఉన్నది. తర్వాత ఈ అతిచారం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీకు ఏమవుతుంది అంటే గురువు మామూలుగా వక్రగతిలో ఏ విధమైనటువంటి చలనం ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకుని మరలా ఆయన 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 నుండి 11వ తారీఖు 3వ నెల 2026 వరకు అక్కడ వక్రగతిలో ఉంటారు. మళ్ళీ అక్కడ మిథునంలో, ఆ తర్వాత రుజు మార్గంలోకి వచ్చేస్తారు వక్రగతి వీడి. ఏమండి, ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి అన్నమాట. ఇక్కడ మీకు వక్రగతి కానీ, ఈ స్తంభన కానీ, ఈ అతిచారం కానీ ఇవన్నీ కూడా ఇవన్నీ ఒక కోవకు చెందినటువంటివి. ఈ ఒక కోవలోనే భిన్నమైనటువంటి నడక, చలనం మనకి ప్రదర్శిస్తుంది ఇక్కడ. ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే మనం ప్రస్తుతము ఉన్నటువంటి పీరియడ్ని బట్టి మొదటగా మనం అతిచారంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఫలితాలు చెప్పుకుందాం. 13వ తారీఖు 11వ నెల 2025 నుండి 6వ తారీఖు డిసెంబర్ నెల 2025 వరకు ఈ కాలం అంతా కూడా కర్కాటకంలోనే ఉండి అతిచారం వక్రగతి ప్రారంభమైంది. ఇక్కడ వరకు 12వ నెల వరకు అక్కడ ఉన్నారనమాట. కర్కాటక రాశి వారికి గురువు యొక్క వక్రగతి సంచారం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేటటువంటిది సశాస్త్రీయమైన పద్ధతిలోనే మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ కర్కాటక రాశి వారికి జన్మంలోనే గురు యొక్క సంచారం ఎప్పటి నుంచి 13వ తారీఖు 11వ నెల 2025 నుంచి 6వ తారీఖు 12వ నెల 2025 వరకు అన్నట్టయితే మీకు నెల రోజులు కూడా లేదు కదా. కాబట్టి ఇది చాలా తక్కువ కాలమే సమయం ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ అంటే 23 రోజులు 24 రోజుల్లో వస్తుంది. ఆ 24 రోజులు జన్మంలోనే సంచారం చేస్తూ ఉన్నారు కర్కాటక రాశి వారికి. అతిచారం వల్ల వచ్చి, అది కూడా ఆయన ఉండవలసిన ప్రదేశం అది కాదు, మిథునమే, కానీ అతిచారం వల్ల కర్కాటకంలో ప్రవేశించారు. అక్కడ మళ్ళీ వక్రగతి చెందడం జరిగింది. అక్కడ ఆయన ఇచ్చేటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుందంటే రాజకోపో యశోహాని రుద్రోగస్య విరోధకం బుద్ధి భ్రంశో భాగ్యహాని భయం తనుగతే గురవు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తోంది. గురువు కనుక
జన్మల్లోని సంచరించేటప్పుడు వక్రగతి ద్వారా సంచరించినా కూడా ఇక్కడ గురువు మనం చెప్పుకున్నాం కదా మొదట్లో చెప్పుకున్నట్టుగానే ఇక్కడ గురువు వక్రగతి చెందినా కూడా తన ఉన్నటువంటి స్థాన ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పేసి లెక్క. నిజానికి చెప్పాలంటే ఇది గోచార రీత్యా మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, అదే జాతక రీత్యా అయినట్టయితే ఆయన కర్కాటకం అనేటటువంటిది గురువుకి ఉచ్చస్థానము, ఉచ్చస్థానంలో ఉండి వక్రిస్తే నీచ గ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఇక్కడ ఆ విధంగా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కూడా జన్మలో ఇక్కడ ఇచ్చేటటువంటి ఫలితం మాత్రం మనకి ఇట్లాగనే ఉంటుంది. ఎట్లా ఉంది ఇది? గురువు ఉన్నప్పుడు మనకి గౌరవ హాని కలుగుతుంది, చేసే వృత్తుల్లో చిక్కులు కనబడుతూ ఉంటాయి, బుద్ధి చాంచల్యం ఉంటుంది, ధనం నష్టం అవుతుంది, ఆపదలు సంభవిస్తాయి. అంచేత ఈ విధమైన తగు జాగ్రత్తలు మనం తీసుకుంటూ ఉండాలి. తదుపరి కర్కాటకం నుండి అతిచారం వీడటం వలన మళ్ళీ మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు. ఆయన మిథునంలోకి అంటే కర్కాటకానికి వ్యయస్థానంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారనమాట అండి. ఆ వ్యయస్థానం అనేటువంటి దగ్గర ఆయన ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అని ఒక్కసారి మనం చూసినట్టయితే, శుభమూలో వ్యయశ్చైవ ప్రాణి విక్రయ భూషణం విక్రయ దూషణం స్థానభ్రష్టంచ దారిద్ర్యం ద్వాదశ స్థానగే గురౌ అని చెప్పేసి మనకి చెప్తున్నది. అంటే గురువు ద్వాదశ స్థానంలో అంటే మరి కర్కాటకానికి వ్యయ స్థానం అవుతుంది కాబట్టి ద్వాదశ స్థానం అంటున్నాము. శుభకార్యాలు చేయటం వల్ల ఆ ధనం వ్యయం అవుతుంది. ఇది ఒక కొంత ఊరట, ధనం మంచి పని చేస్తున్నాం కాబట్టి. పశు నష్టం, అలాగే స్థాన చలనం, తరచు ప్రయాణాలు, దారిద్ర్యం సరిగేటట్టు ఇబ్బందులన్నీ ఏర్పడుతూ ఉన్నాయి వ్యయస్థానంలో. అంటే మీకు ఇక్కడ జన్మంలో కానీ వ్యయస్థానంలో కానీ గురువు మంచి ఫలితములు ఇవ్వజాలడు ఎవరికి? కర్కాటక రాశి వారికి. కాబట్టి వీరు కూడా అది కొంచెం ఎక్కువ బాధలు కనుక ఉన్నట్టయితే ఖచ్చితంగా వీరు కూడా 1 కేజీ పావు శనగలు తీసుకొని ఒక బ్రాహ్మడికి దానం ఇచ్చినట్టయితే ఆ దోషాలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. రోజు ప్రతినిత్యం మనం చెప్పుకునేటటువంటి ఈ నవగ్రహ మంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి రసాలు కావచ్చు, గాయత్రి కావచ్చు, మరొకటి కావచ్చు, అవి చేసుకుంటూనే ఇది అడిషనల్గా చేసుకున్నట్టయితే మనకి ఈ బాధ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారికి మిగతా సంవత్సరం అంతా కూడా వ్యయస్థానంలోనే ఉండబోతున్నారు కాబట్టి అర్థమైంది కదండి. అంచేత ఈ శనగల దానం ఇచ్చుకోవటం అనేటటువంటిది మనకి చాలా ఉత్తమమైనటువంటి పని. ఎందుకంటే ముఖ్యంగా ఈ 13వ తారీఖునే చేసుకోండి. 13ని చేసుకుంటే మంచిది. ఎందుకంటే దెబ్బ తగిలేక మందు రాసుకునే కంటే ముందు ఆకులు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం కంటే ముందుగా ఆకులు పట్టుకోవడం అనేది మంచిది. కొంత ఆ విధంగా తగిన సమయంలో చేసుకోవటం వల్ల మనకి శుభ ఫలితాలు ఏర్పడతాయి. శుభం. అలాగే మనం మంచిగా మాట్లాడినా సరే ఎదరవాడి అర్థం చేసుకోవడంలో కూడా కొన్ని సందర్భాలు ఉంటాయి. అలాగే మన మాటలో కూడా తడబాటు ఇవన్నీ ఉండటం ద్వారా కొంచెం వారికి ఇబ్బంది కలిగే మాటలు మాట్లాడడం ద్వారా వాళ్ళకి మనకి కూడా గొడవలు జరిగేటువంటి అవకాశం, కలహం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రం చెప్తోంది. 4వ స్థానంలో గురు సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా. చేత మిత్తము చెప్పుకోవాలి అన్నట్టయితే గురు సంచారం తదుపరి కూడా మనకి మార్చి తర్వాత కూడా ఎప్పుడు వరకు ఆయనకి అక్కడ ఆ సమయం ఉన్నదో అప్పటి వరకు కూడా ఆయన చతుర్థ స్థానంలోనే ఉంటారు. కాబట్టి వీరు కూడా ఇక్కడ 3 నెలల కాలం మీకు శుభఫలితాలు ఇచ్చేటటువంటిది కేవలం 23-24 రోజులైతే దుష్ఫలితాలు ఇచ్చేటటువంటి కాలం ఇంచుమించుగా 3 నెలల పాటు ఉంది. కాబట్టి మీరు తదుపరి కూడా అక్కడే ఉంటుంది. కాబట్టి గురువు యొక్క సంచారం మీరు తప్పకుండా రోజు నవగ్రహ శ్లోకాలు, పద్యాలు, గాయత్రి ఏదో చేసుకుంటూ దానితో పాటుగా 1.25 కేజీ శనగలు తీసుకొని ఏదో బ్రాహ్మడికి గుళ్ళో పూజారిగా లేకపోతే పురోహితునికో ఎవరికో ఇచ్చి
వారికి ఇచ్చి ఈ కొంచెం చెప్పండి ఈ గురువు యొక్క దోషం పోవడం కోసం అని చెప్పి వారు చెప్తే వారు ఆ సంస్కృతంలో వారి భాషలో వారు చెప్తారు. మీ మన సంకల్పం ఆ శనగలతో పాటుగా ఒక కాయ, తామలపాకులు, పండు, కాస్త మిగతా దూషణ మన సంకల్పం ఏది అనిపిస్తే దాన్ని తగిన దక్షిణ ఇచ్చి, అదే మీరు కొన్ని లక్షాధికారి అయ్యి ఉండి మనీ 5 రూపాయలు పెట్టవద్దండి. ఎంత లేదన్నా ఇప్పుడు వారు కూడా తీసుకోవడానికి ఏమి లేదు, ఎందుకంటే చిన్నపిల్లవాడు కూడా తీసుకోవట్లేదు 100 రూపాయలు. కాబట్టి ఖచ్చితంగా 200, 300 పెట్టి వారికి దానం ఇచ్చేసి ఈ గురువు యొక్క దోషాన్ని మీరు వదిలించుకున్నట్టయితే మీకు సర్వసుఖాలు పొందగలుగుతారు. శుభం భూయాత్.